దీపావళి చీకటిని తొలగించి వెలుగులను నింపే హిందూ పండుగ. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రపంచ ప్రసిద్ధ పండుగకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో దీపావళిని మానవ సంస్కృతికి చెందిన వారసత్వ జాబితాలో అధికారికంగా చేర్చింది. దీపావళికి ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న విశేషమైన గౌరవం, సాంస్కృతిక సందేశం ఈ గుర్తింపునకు ప్రధాన కారణాలు అని యునెస్కో తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించారు. దీపావళి మన సంస్కృతికి, విలువలకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జరుపుకునే ఈ వెలుగుల పండుగ యునెస్కో జాబితాలో చేరడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. ఇది మన నాగరికతకు ఆత్మ, శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం చెప్పే వెలుగులు మార్గమని పేర్కొన్నారు. ప్రపంచంలోని భారతీయులు ఈ వార్తను ఎంతో ఉత్సాహంతో స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవలే ఖర్బా, గంగానది సంస్కృతి, యోగా వంటి అంశాలకు అంతర్జాతీయ గుర్తింపు రావడం కూడా భారతీయ సాంప్రదాయ బలాలని ప్రపంచానికి తెలియజేస్తుందని తెలిపారు. ఢిల్లీ ఎర్రకోట వేదికగా ఈ నెల 8 నుండి 13 వరకు జరుగుతున్న యునెస్కో 20వ అంతర్ ప్రభుత్వ కమిటీ సమావేశాలలో ప్రపంచంలోని 80 దేశాలు సమర్పించిన 67 ప్రతిపాదనలు పరిశీలించారు. భారతీయ ప్రతినిధులు సమర్పించిన దీపావళి అంశం ఆధ్యాత్మికత, సాంప్రదాయం, కళారూపాలు, కుటుంబ విలువలు, సామాజిక సమగ్రత వంటి పలు కోణాలను ప్రతిబింబించడం వల్లే ఈ జాబితాలో చోటు దక్కినట్లు స్పష్టం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే దీపావళిని జరుపుకుంటున్నప్పటికీ ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో కూడా పండుగకు మరింత ప్రాధాన్యం వచ్చే అవకాశాలున్నాయి.